ఖమ్మంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని పీడీఎస్యూ విద్యాసంఘ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ హాస్టల్స్లో వసతులు లేవని, గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని మండిపడ్డారు. జిల్లాలలో 3 మంత్రులు ఉన్న ఖమ్మం యూనివర్సిటీ ప్రతిపాదన యూసే లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జూలై 8న విద్యార్థి సమస్యలపై జిల్లా జనరల్ కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లుగా పీడీఎస్యూ నాయకులు తెలిపారు. ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా నాణ్యమైన విద్య అందినప్పుడే సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది జరుగుతుందని చెప్పేసి శాస్త్ర విద్య సాధనకై ఆనాటి నుండి నేటి వరకు కూడా పీడీఎస్యూ విద్యార్థి అమరవీరుల స్ఫూర్తితో అనేక ఉద్యమాలు నిర్వహించుకుంటా ఉన్నాము. ఇదే సందర్భంగా ఈ నూతన 25-26 నూతన విద్యా సంవత్సరంలో ఒక నూతన కమిటీని ఎన్నుకొని ఈ రాష్ట్రంలో దేశంలో అందరికీ మెరుగైన ఉచిత విద్య అందే విధంగా కార్పొరేట్ ప్రైవేట్ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్మించుకోబోతా ఉన్నాము. ఈ సందర్భంగా ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది యువత బలిదానాల ద్వారా రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఉన్నతమైన విద్య అందుతుందని చెప్పేసి భావించాము. కానీ నాటి పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విద్య మొత్తం కూడా వ్యాపారంగా మారి ప్రభుత్వ విద్య మొత్తం కూడా నిర్వీర్యమైన పరిస్థితి నాటి రాష్ట్రంలో చూసాము. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకి మెరుగైన విద్య అందుతుందని, గత ప్రభుత్వం కంటే కొంతైనా విద్యార్థులకి విద్య అందుతుందని భావించి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి అధికారులు తీసుకోవడం రావడం జరిగింది. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా జనరల్ కౌన్సిల్ని పేద